వెళ్ళిపోయినాయి. ఇట్లా చేసుకోండి పిల్లలకు వేడి వేడిగా ఇట్లా చేసిర్రు స్కూల్కి వెళ్ళి రాగా తింటారు ఇట్లా అంత బాగున్నాయి. ఇట్లా పకోడీ పెట్టుకొని పచ్చిమిర్చి కోసా మనం పాలకూర ఉడక ఇట్లా వేసుకుందాం కడ్డీ వండుకుందాం అన్నీ చేద్దాం. పకోడీ పకోడీ పాలకూర పకోడీ. మేము తెలంగాణ అయితే పాలకూర పకోడీ అంటాం. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తా. మీకు నచ్చినాయి కాబట్టి అక్కడ తింటున్నాను. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ చల్లగా ఉన్నది, చలి పెడుతుంది, ఏం తిందామన్న ఆలోచన వచ్చింది. మనకు పోషక విలువలు అయితే మంచిగా కావాలి కదా, ఆకుకూరలలో మంచి పోషక విలువలు ఉంటాయి కదా. ఇక మన ఆకుకూరతోటి మన పిల్లలకి ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలి అన్నది మీకు ఆలోచన వస్తుంది. స్కూల్కి వెళ్ళి రాగానే ఇది చేసి పెడితే మంచి మంచి మంచిది అందించినట్టు ఉంటుంది, పోషక విలువలు మంచిగా అందించినట్టు ఉంటుంది, మనం తిన్నట్టు ఉంటుంది, మళ్ళీ పిల్లలకి ఎట్టినట్టు ఉంటుంది. ఈ రకంగా పెట్టినా కానీ మంచిగా ఉంటుంది. మనం కర్రీస్ రకంగా పెట్టినా కానీ మంచిగా ఉంటుంది. ఈ ఆకుకూరనైతే ఈ పాలకూర నేను ఎంత తీసుకుంటా అన్నది నేను చూపిస్తా. కానీ ఈ కట్టనైతే కొనుకొచ్చిన. పచ్చిమిర్చి పాలకూర పకోడీ చేస్తున్నా. పాలకూర పకోడీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూర పకోడీ అంటే తినడం సంబరం. ఇక నేను ఎట్ట చేస్తా అన్నది చూడు ఉంది. ఇక అంత బాగుంటుంది. ఇక చల్లగా చల్లి ఉన్నది తేజ మనం చేసుకుందాం రా ఇలా శనివారం అని నేనన్నా. చేసుకుందాం మమ్మీ అన్నది. ఇక మరి మన వాళ్ళకు కూడా చూపిద్దాం, మన యూట్యూబ్ వాళ్ళకు ఎందుకు చూపెట్టద్దు, మనలకు మనం ఏది తిన్నాలో చూపెట్టాలి. ఇక నా వంటలు కూడా నచ్చుతున్నాయి. ఇది చేసి చూపిస్తే వాళ్ళు మళ్ళీ పిల్లలకు చేసి పెట్టుకుంటారు. ప్రతి బిడ్డ కూడా చేసి పెట్టుకుంటారు. చేస్తారు కావచ్చు, చేయొచ్చు వాళ్ళు చేసుకుంటారు. ఇక ఇది ఏంటంటే మనకు ఈ పకోడీ అన్నది ఇక మన హోటళ్ళల్లా పాలకూర పకోడీ ఇక మనకు ఏంటంటే స్వీట్ షాప్లల్లా పెడతారు. ఇది ఎప్పుడు అది ఏంటంటే చూస్తా. నేను కొనుక్కోను కానీ నేను చేసుకుంటా. కానీ అందులో చూస్తా. ఇక అందులో చూస్తే బాగా మందే కొనుక్కపోతారు. నేను కామరేజ్లో బస్ స్టాండ్లో కూడా ఇట్లా పాలకూర పకోడీ ఇట్లా ఎదురుగా పెడతారు, కొనుక్కపోతారు. బాగా మంది కొనుక్కపోతారు. మంచి ఆరోగ్యం. లైక్లు ఇస్తుంటే ముందు మేము ముందు ఉంటా. మన వీడియోస్ అన్ని రన్నింగ్ అవుతాయి. వెనకట కాలము అదే పాలకూర పకోడీ అంత మంచిగా చేసుకుందాం. మా బాపమ్మ మా కాలంలో ఇట్లా ఆకుకూరలు కూడా వెళ్తాయి కదా చలికాలము, ఇట్లా రకరకాలు చేస్తురు. ఇది విషయం చూపిద్దరా. ఇక పాలకూర పచ్చిమిర్చి ఒక ఎన్నో ఇక కొన్ని అన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఎన్ని వేసుకోవాలన్నా మన కారం తినే మనకెళ్ళి వేసుకోండి. ఇక కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇగో ఇది మనకు శనగపిండితోటే వేస్తాం. ఇంకో ఆనియన్, పసుపు, ఉప్పు, ఇక కారం, ఇగో ఓమ. ఇదైతే దగ్గుకు మనకు జరంతా సాసాన్నది ఇబ్బంది ఉంటే మనకు మంచిగా పనిచేస్తుంది. ఓమనైతే మనము ఇట్లా పకోడీ వేసుకున్నా, మిర్చి వేసుకునే చూడు ఇది మంచిగా ఉంటుంది. ఇగో బియ్యపిండి వేస్తే క్రిస్పీగా వస్తుంది కొంచెము. ఇగో ఇది తినే సోడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కదా, కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే అది మనకు మెత్తగా వస్తే బాగా వేసుకోకండి, కొద్దిగా వేసుకోండి. మనం బియ్యపిండి వేస్తున్నాం కాబట్టి మనకు క్రిస్పీగానే వస్తాయి, మంచిగా వస్తాయి. ఇక నేను చూపిస్తా, ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తా. కట్ చేసుకున్నాక నేను ఎట్లా కలుపుకుంటానో చూపిస్తాను. మంచిగా చూసి ఇక లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం ఇట్లా ఏంటంటే ఏ టైంలో ఎట్లా కలిపేసినా ఎట్లా వేసినా మనం అట్లా చూపిస్తేనే మనకు మెత్తగా కాకుండా ఉంటాయి. మనకు ఏ టైంలో ఎట్లా కలపంగానే వేసుకునేటట్టుగా మనం చూపిస్తాను. నేను ఎట్లా కలుపుతా ఎట్లా చేస్తా అన్నది. ఇక తింటుంటే అంత మంచిగా ఉంటాయి. చల్లగా ఉన్నది మంచిగా తిని ఇంత కాఫీ పెట్టుకొని తాగితే ఆరామవుతాం. ఇది విషయం. సరేనా? చేసుకోండి, మీరు కూడా వేసుకోండి. సరే చూడండి, మనము పాలకూర తోటి ఎట్లా చేసుకుందాం అన్నది, ఏ రకంగా చేసుకుందాం అన్నది చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేయండి. ఫ్రెష్గా దంచేయండి, మంచిగా ఉంటుంది. కొంచెం పసుపు కలర్ గురించి కొద్దిగా. బియ్యపిండి నేను ఎన్ని స్పూన్లు వేస్తాను అంటే 4 స్పూన్లు వేస్తున్నా, టీ స్పూన్లు. 4 టీ స్పూన్లు క్రిస్పీగా రావాలంటే 4 టీ స్పూన్లు వేస్తున్నా. ఈ పిండికి ఇప్పుడు ఈ శనగపిండికి ఇదానికి. కారం 2 టీ స్పూన్లు వేస్తున్నా.
బాగా బాగా స్పైసీగా లేదు ఇది. ఉప్పు అన్నది మనకు పాలకూరలో ఉప్పు ఎక్కువ పట్టది. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి 1 టీ స్పూను కట్ చేసినాయి, 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు, 4 టీ స్పూన్ల దాకా వేసిన కట్ చేసిన వక్కలు. ఒక 4-5 మిరపకాయలు కట్ చేసుకోండి. కారం మిరపకాయలు, ఆనియన్ 2 ఆనియన్, ఓమా ఆరోగ్యానికి అయితే మంచిది కదా. 1 టీ స్పూన్ వేసుకోండి. ఇట్లా నలుగు ఉంది, ఇట్లా నలిచేయండి. ఓమా, మీరు ఓమా అంటారా, మీరు ఏదంటారు? మీరు ఓమనే అంటాం మేమైతే తెలంగాణ. ఇక మీరు అందరైతే అదే అంటారు, నిజం విషయం. వాము అంటారా? వాము అని అంటారా? కావచ్చు, కానీ ఓమ అంటారు. ఇప్పుడు పాలకూర వేసేసుకుందాం. మంచిగా 3-4 సార్లు కడుక్కున్నాం. 3-4 సార్లు ఉసుక లేకుండా. ఏంటంటే 3-4 సార్లు కడుక్కోవాలి ఆకుకూరలు అంటే. ఇప్పుడు ఇగో ఈ పిండి, శనగపిండి మనం వేసినామంటే ఇక కలిపేసి పెట్టాలి. 1 కప్పు. ఈ కప్పు చూడండి, మీరు ఏ కప్తో వేసుకు. పాలకూరని అయితే ఒక కట్ట పెద్దది వచ్చింది కదా, ఆ కట్టలో సగం తీసుకున్నా. మీకు చూపించిన చూడు, ఆ కట్టలో సగం తీసుకున్నా. మీరు కూడా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం తినే సోడా కొద్దిగా ఇట్లా కొంచెం ఉబ్బినట్టు వచ్చినందుకు చిటికెడంత. ఇక మనము ఇంట్లో వాటర్ పోయొద్దు, ఇదే కలపాలి. పాలకూర వాటరు మనకు ఆనియన్ది వీటితోటే మనం నీళ్ళు పోయొద్దు. మంచిగా కలుపుకోండి, ఇట్లా అన్నీ కలిసేటట్టుగా. ఇవే వాటర్ సరిపోతాయి. మనం గట్టి పకోడీ ఎట్లా వేసుకుంటామో అట్లా ఆ రకంగా కమ్మగా ఉంటుంది. ఇక మనం పాలకూరతోటే ఇట్లా మనము ఇది చేస్తే ఇట్లా వస్తుంది. వాటర్ అయితే అస్సలు వేయకుండా, ఆనియన్ది పాలకూర వాటర్తోటే కచ్చి సరిపోతుంది. కమ్మ వాసన వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, గరం ఆయిల్ వేస్తున్నా కొద్దిగా. మంచిగా వస్తాయి ఇట్లా బురబురలే, ఇట్లా క్రిస్పీగా మంచిగా వస్తాయి. వేద్దాం పండ్రి, ఇక ఆలస్యం చేయద్ది. ఏం ఆలస్యం చేసినా వెంటనే వేయాలి. సన్న మంట పెట్టు వేసేటప్పుడు. ఇటు కలపంగానే ఇటు వేసేయండి, ఆపకుండా ఇక మనకు మెత్తగా వస్తుంది. లేకుంటే ఇంకో సన్న మంట పెట్టి ఉంటే మళ్ళీ తర్వాత ఎక్కువ మంట పెట్టుకోండి. ఇట్లా మనం గట్టి పకోడీ ఇట్లా వేసుకుంటామో ఇలా అట్లా వేసుకోండి. ఇట్లా ఇడుకోండి, ఇట్లా ఆనియన్ మన పాలకూర ఇవి సరిపోతుంది. ఇప్పుడు కడాయికి పాలకూర చాలా మస్తు హెల్దీ మస్తు అంటే మస్తు. మంట ఎక్కువ వేద్దాం. ఇక కొంచెం గట్టి పడ్డాక ఇట్లా మర్రేయండి, కొద్దిగా ఇటేయండి, ఇట్లా వేయండి. ఇక ఆ పాలకూర పకోడీ అంటే చిన్న ఉప్పు అయితే చూసుకొని వేయాలి. ఉప్పు ఎక్కువ అవుతుంది. మనం పాలకూరలో ఉప్పు ఉంటుంది, ఎక్కువ వేసుకోకుండా. గోల చూడండి, గలగల అయినాయి. వినబడుతుందా మీకు? ఇట్లా ఎర్రగా అయినాక ఇట్లా తీసుకొని ఇట్లా నూరు వేడివేడిగా తినుడు ఎంత బాగుంటుందో. ఇప్పుడు చలి ఉన్నది కదా, మంచి వేసి పెడితే పిల్లలకు ఆరోగ్యం మంచిగా టీవీ చూసుకుని తింటారు. ఎంత బాగా వచ్చింది, కరకరలు ఆడినట్టుంటాయి. అన్ని ఇట్లా చేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలని. పాలకూర పకోడీ ఎట్లా చేసినో టేస్ట్ చెప్పమ్మా. చేసుకోరమ్మా, చేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక ఇట్లా టేస్ట్ చేయమంటావా అని చూస్తున్నా నేను. బాగుంటాయి, సూపర్ ఉంటాయి. ఎంత టేస్ట్ ఉంటాయో. అమ్మా మంచిగా ఉన్నాయి. పాలకూర పకోడీ ఎట్లా చేసినో పక్క కొలతలతో చూడుండ్రి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ టైంలో ఎట్లా కలుపుకోవాలి,
ఎంత తొందరగా కలుపుకొని ఎంత తొందరగా వేయాలన్నది ఉడుకుంటుంది సూపర్ చేసినాయి మస్తు ఉన్నాయి. సాల్ట్ అయితే జాగ్రత్తగా చూసుకోర్రి. మమ్మీ అయితే కరెక్ట్ చేసింది. తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనకు పాలకూరలు ఉప్పు ఉంటుంది, ఎక్కువ పట్టది. నేను ½ టీ స్పూన్ కంటే తక్కువ వేసిన, ఇంకా తక్కువ వేసినావు. కమ్మ కమ్మ అంటే కమ్మ ఉన్నాయి, సూపర్, అసలు ఎక్సలెంట్, అద్దిరిపోయినాయి. ఇట్లా చేసుకోండి పిల్లలకు, వేడి వేడికి ఇట్లా చేసేది, స్కూల్కి వెళ్ళి రాగా తింటారు ఇట్లా. అంత బాగున్నాయి. ఇట్లా పకోడీ పెట్టుకొని పచ్చిమిర్చి కోసా. కమ్మ మనం పాలకూర ఉడక ఇట్లా వేసుకుందాం, కడ్డీ వండుకుందాం, అన్నీ చేద్దాం. పకోడీ, పకోడీ, పాలకూర పకోడీ. మీరు తెలంగాణ అయితే పాలకూర పకోడీ అంటాం. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తా, మీకు నచ్చినాయి కాబట్టి అక్కడ తింటున్నాయి. అద్దిరిపోయినాయి, టేస్ట్ అద్దిరిపోయినాయి అంటే అద్దిరిపోయినాయి. మిరపకాయలు ఉడక పోలించుకొని ఉప్పు చల్లిన కొద్దిగా మస్తున్నాయి. ఇట్లా మిర్చి కూడా ఇట్లా గోలిచ్చి మమ్మీ దాన్ని ఉప్పు వేయాలి పెడుతుంది, మస్తుంటాయి, కమ్మగా అద్దిరిపోయినాయి. చేసుకోర్రి, ఎట్లున్నాయో కామెంట్ చేసి చెప్పుర్రి, ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. చేసుకోర్రి, మంచిగా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్తలేను, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పంపిరు. సూపర్ రెసిపీ, మస్తున్నాయి, చేసుకోండి. ఎందుకంటే ఇట్లా పిల్లలకు చేసి పెడితే వేడివేడిగా చల్లి పెడుతుంది, బాగా మంచిగా ఏంటంటే ఆరోగ్యంగా తయారవుతారు, బలంగా ఉంటారు పిల్లలు. ఇది ఇట్లా మనం ఆకుకూరలు ఉడికి ఈ రకంగా అందిస్తే తింటారు పిల్లలు. ఈ ప్లేట్ ఇచ్చేయి, మర్చిపోయి ప్లేట్. అంత కమ్మ ఉన్నాయి, ఇట్లా తీసేసుకొని వెళ్ళిపోతారు మీ పిల్లలు కూడా. అట్లా ఉంటాం, మళ్ళీ తీసుకొని వెళ్తారు కాబట్టి తేజ చూపించింది, అట్లా తీసుకొని వెళ్ళిపోతారు. ఒక లైక్ నవ్వాలని, నేను నవ్వాలని కాదు, ఈ టేస్ట్ కూడా అంత బాగుంది అన్నట్టు వినబడుతున్నాయి మీకు తింటుంటే. మీరు చేసుకోవాలని నాకు ఒక ఆనందం, ఇట్లా సంతోషపడతా. అలా ఎట్లా చేసుకుంటారు పిల్లలకి, ఎట్లా చేసాడు ఈ బట్టలకు తెలియదు, ఏ ఫుడ్ ఎట్లా చేద్దామని. ఎందుకంటే ఫుడ్ ఇట్లా ఈ రకంగా చేసుకుంటా పెట్టుండ్రి. అదే పాలకూర అసలు మనము పిల్లలు తినరని బాధపడతారు కదా, మంచిగా ఇట్లా వెళ్ళిపోతుంది, వాళ్ళకి తినేస్తారు, తింటారు. ఉంటుంది. ఉప్పు మాత్రం జాగ్రత్త వేసుకోండి, నేను తక్కువనే వేసిన, ఎందుకంటే కరెక్ట్ సరిపోయింది. మస్తు మంచిగా ఉంటాం. మళ్ళీ లైక్లు ఇస్తుంటే ముందు ముందు పాతకాలం వంటలతోటి ఇట్లా మేము ముందుకు వస్తా. అప్పటి వాళ్ళు ఎట్లా చేసి పెట్టారు, ఏం చేసి పెట్టారు అని. ప్రతిది ఉడక వంట అట్లా వస్తాయి, అట్లనే చేసుకోండి. అట్లా ఏది ఉడక కొలతలతోటి కరెక్ట్ చెప్తా, చెయ్యరాని అమ్మాయి గురించి గుర్తు పెట్టుకుని చెప్తా. మీరు మంచిగా లైక్లు ఇస్తుంటే ముందు ముందు మేము ముందుంటా. ఇక ఏంటంటే మీరు ఏదైనా డౌట్ వస్తే కూడా కామెంట్ ద్వారా పంపిరు, చెప్తా. సరే, ఓకే.